దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 139వ కీర్తనలో దావీదు 1-6 వరకు అత్యధికమైనటువంటి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మానవుని పట్ల ఉన్నటువంటి ప్రణాళికలన్నీ, ఆలోచనలన్నీ, ఆయన ఏ విధంగా చూస్తాడు, ఏ విధంగా గమనిస్తాడు, ఏ విధంగా మనల్ని కాపాడుతాడు, ఏ విధముగా ఆయన మన మీద కనుదృష్టి ఉంచి ఆయన మానవుని గమనిస్తాడో, అతి స్వల్పమైనటువంటి విషయాలను కూడా ఎంతో పరిశోధించి మానవుని పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడో, ఈ కీర్తన అంత దేవుణ్ణి, ఆ సృష్టికర్తను అర్థం చేసుకొని ఈ కీర్తన దావీదు రచించాడండి. 1వ వచనం, యెహోవా 139వ కీర్తన 1వ వచనం, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. అంటే ఒక వ్యక్తిని దేవుడు పరిశోధించి తెలుసుకున్నటకు ఎంత ఇష్టపడతాడు. ఆ వ్యక్తి భూమిలో ఉన్నటువంటి వ్యక్తి, పరలోకములో ఉన్నటువంటి దేవుడైనటువంటి యెహోవా మానవుణ్ణి అంత పరిశీలన చేస్తాడని మానవునికి నమ్మకం లేకపోయినటువంటి పరిస్థితిలో, మానవునికి నమ్మశక్యము కానిటువంటి పరిస్థితిలో ఈ లోకంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు జీవించవచ్చు. కానీ ఆ ప్రజలలో ఒకడైనటువంటి దావీదు దేవుని పట్ల నమ్మకం కలిగి, దేవుని పట్ల ఎంతో భయము భక్తి కలిగి దేవుని పట్ల ఎంతో దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నాడు అని చెప్పి వ్రాయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు ఒక క్రైస్తవుని యొక్క జీవితం, విశ్వాస జీవితం, మానవాళి జీవితం, దేవుని నమ్ముకున్నటువంటి వారి జీవితం ఈ 139వ కీర్తన 1-6 వరకు దేవుడు బాగుగా ఎరిగినటువంటి వాడుగా, ఎరిగినటువంటి దేవుడుగా, మానవుని పట్ల అవగాహన కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడని మనం తెలుసుకోవాలి. 2వ వచనం, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. ఒకటి, మనం కూర్చున్నప్పుడు కానీ లేచినప్పుడు కానీ దేవునికి బాగా తెలిసని దావీదు చెప్పుకుంటున్నాడు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. అంటే మన మనస్సుకి, మన మేధస్సుకి, మన ఆలోచనకి, మనకున్నటువంటి పరిస్థితులన్నిటికీ నువ్వు బాధపడే విధానం, సంతోషించే విధానం, ఏదైనా ఒక కార్యం తలపెట్టాలని ఆలోచించే విధానం, ఏదైనా ఒక మంచి చేయాలన్నా చెడ్డ చేయాలన్నా నీవు ఆలోచించే ఆ తలంపు, నీకు తలంపు పుట్టక మునిపే నీ మనస్సుని దేవుడు ఎరుగున్నాడు. దేవునికి స్తోత్రం. గ్రహించి ఉన్నాడు. ఇది దావీదు గ్రహించాడు. నాకు అంటున్నాడు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఎంత గొప్ప విషయం. 3వ వచనం, నా నడకను నా పడకను, ఒకటి కూర్చుండుట, లేచుట, 3వది తలంపులు, మనసులో ఉన్నటువంటి ఆలోచన తలంపులు, 4వదిగా నడక, ఏ విధంగా నడుస్తున్నాడు, చెడు నడక నడుస్తున్నాడా, మంచి నడక నడుస్తున్నాడా, చెడు తలంపులు కలిగి ఉన్నాడా, మంచి తలంపులు కలిగి ఉన్నాడా, చెడు ఆలోచనలు కలిగి ఉన్నాడా, మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడా. అలాగే పడక, ఎక్కడ పనుకుంటున్నాడు, ఏ విధంగా తిరుగుతున్నాడు, ఏ విధంగా జీవిస్తున్నాడు, నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. నేనేం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, నా పనులేంటి, నా చర్యలేంటి, నేనేం చేసి ఏ విధంగా మానవాళి పట్ల జీవిస్తున్నాను, నా ఎదుటివారి పట్ల, నాకున్నటువంటి బంధువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, బిడ్డల పట్ల, భార్య పట్ల, వ్యక్తిగత జీవితంలో నేను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాను, అన్నీ
నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటిని నువ్వు బాగా తెలుసుకుని ఉన్నావు. 4వ వచనంలో యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. కొన్నిసార్లు మనం రకరకాలుగా మాట్లాడుతుంటాం. అయితే ఆ మాటలన్నీ కూడా లెక్క చెప్పాలి దేవునికి. అధిక మాటల వల్ల దోషం ఉండక మానదని దేవుని వాక్యం సెలవుస్తుంది. అధికంగా మాట్లాడేవాడికి ఆశీర్వాదాలు ఎక్కువగా ఉండవని కూడా కొన్ని దగ్గరలో దేవుడు హెచ్చరించున్నాడు కూడా. మితమైనటువంటి మాటలు మాట్లాడే వ్యక్తిగా నా నాలుకకు రాకమునిపే మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుస్తున్నది. దేవుని బిడ్డలారా, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుంది. ఇంకొకరికి నీ గురించి ఏ విధంగా చెప్పుకుంటున్నావు, ఇంకొకరి పట్ల అన్యాయపు మాటలు ఏం మాట్లాడుతున్నావు, అబద్ధాలు చెప్తున్నావు, దొంగ మాటలు చెప్తున్నావు, మంచి మాటలు చెప్తున్నావు, ఇంకొకరిని ఏ విధంగా పొగుడుతున్నావు, ఇంకొకరిని ఏ విధంగా వారిని తక్కువ చేసి మాట్లాడుతున్నావు, ఇంకొకరిని ఏ విధంగా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతున్నావు. ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా నీ నాలుకకు రాకమునిపే అవి కూడా దేవుడు పూర్తిగా ఎరుగున్నాడని దావీదు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, 6వ వచనం చూస్తే, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. కాబట్టి ఏ విధముగా నేను దేవుని గురించి ఆలోచించినటువంటి విధానము ఎలాంటిదైనా సరే నాకు అది మించినది, తెలివికి మించినది, అది అగోచరము, నాకు అందదు. ఏంటంటే దేవుడు జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో ఆయన 7 నేత్రములు కలిగినటువంటి యెహోవా దేవుడు. ఆదికాండంలో నరుని చూచినప్పుడు నరుడు ఎలాగున్నాడంటే హృదయంలో ఘోరమైనటువంటి పరిస్థితులు కలిగి ఉన్నాడు. అతను ఒక వ్యక్తి, ఒక మనుషులు దేవుని దృష్టికి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే చెడుతనమును, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. అంటే దేవుడు చూస్తాడు, తలంపులు చూస్తాడు, ఆలోచన చూస్తాడు. అలాగే చూసే దేవుడు అంటున్నాడు మన దేవుడు. దావీదును చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తాడు, నన్ను కూడా చూస్తాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనంలో కూడా గొర్రెపిల్లకి దేవుడు 7 ఆత్మనేత్రాలు పెట్టినాడు. దేవునికి స్తోత్రం. కన్నులు పెట్టినాడు. భూమి అంతటా సంచారం చేసే కన్నులు, దేవుని వెతుకు వారి కలరేమని ఆకాశం నుంచి నరులను దేవుడు పరిశీలించి చూచానని దేవుని వాక్యం దావీదు కీర్తనలో ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. దేవుడు మనల్ని నువ్వు లేచుట, పండుకొనుట, కూర్చునుట, నడుచుట మాట నీ నాలుకకు రాకమునిపే అది నీ గురించి ఆయన ఏం మాట్లాడుతాడో చెప్తున్నాడు. నీ తలంపులు, నీ నడక, నీ పడక, నీ చర్యలు, నువ్వు కూర్చునుట అన్నీ కూడా దేవుడు ఎరుగున్నాడు. కాబట్టి దీని అర్థం ఏంటంటే మనం ఎంత జాగ్రత్తగా జీవించాలి, ప్రభు దృష్టికి ఇష్టమైన రీతిలో జీవించాలి, భయము భక్తి కలిగి జీవించాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు, దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు, దేవుడు నా మాటలను చూస్తున్నాడు, దేవుడు నా క్యారెక్టర్ని చూస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఆలోచిస్తావో నీకు గాడ్స్ ఫియర్ ఉంది, దేవుని యొక్క భయం ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. దేవుడు నిన్ను దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలను, ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలను, చూస్తున్నటువంటి బిడ్డలు మీరు దీవించి ఆస్వాదించును. ఎవరైతే ప్రభా నీ పరిశీలనలో ఉండి నిన్ను అర్థం చేసుకొని, దేవా నువ్వు నన్ను చూస్తున్నావని అర్థం చేసుకొని జీవిస్తారో వారిని ప్రభా మీరు హెచ్చిస్తారు, ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. వారికి కావాల్సిన అవసరతలన్నీ కూడా మీరు ఇస్తారు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటాను తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్.